మోడీ పాలనకు 2 ఏళ్లు. సార్క్ దేశాధ్యక్షుల సమక్షంలో అత్యంత అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారంతో దేశ ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన ప్రధాని మోడీ పాలనలో తొలి రోజు నుంచే తనదైన ముద్ర వేశారు. 2 ఏళ్లుగా అదే పందాను కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నో అద్భుత పథకాలకు తెరతీసిన నరేంద్రుడి పాలనలో కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ఫలితాలు తేలాల్సి ఉంది. సాధారణ ఎన్నికల్లో మోడీ మానియాను సృష్టించి బీజేపీకి సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టిన నరేంద్ర మోడీ 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలను పిలిచి గతంలో ఎన్నడూ లేని సాంప్రదాయానికి తెరతీసి అందరినీ ఆశ్చర్యపరిచిన మోడీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో సుప్త చేతనావస్థలోకి వెళ్లిన వ్యవస్థను నూతన జవజీవాలను అందించే ప్రయత్నం చేశారు. పీఎంఓలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే నరేంద్రుడి పాలన సంస్కరణల బాట పట్టింది. 100 రోజుల డెడ్ లైన్తో పనులు మొదలుపెట్టారు. ఒక్కో పథకం, ఒక్కో వినూత్న ఆలోచన, ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు. 2 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం చూపిస్తున్న దూకుడు దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తోంది. ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ప్రణాళికా సంఘానికి చర్మగీతం పాడి ఆ స్థానంలో నీతి ఆయోగ్ సృష్టించారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉండాలనే ఉద్దేశంతో జన్ధన్ యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. వారంలోనే లక్షలాది బ్యాంకు అకౌంట్లు ప్రారంభించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. సబ్సిడీని ముట్టుకోవాలంటేనే భయపడే ప్రభుత్వాలున్న ఈ రోజుల్లో గివ్ ఇట్ అప్ అంటూ ప్రజలకు శుతిమెత్తగా నచ్చజెపుతూ 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న కుటుంబాలకు ఎల్పీజీ సబ్సిడీని తొలగించారు. దానివల్ల మిగిలిన డబ్బుతో మరో 5 లక్షల కుటుంబాలకు కొత్తగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు సిద్ధమయ్యారు. మోడీ పాలనలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం చెప్పుకోదగ్గది స్వచ్ఛ భారత్ మిషన్. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. దేశంలోని ప్రముఖులు స్వచ్ఛ భారత్లో తమ వంతు పాత్ర పోషించారు. కేవలం పరిసరాల పరిశుభ్రతతో వదిలేయకుండా లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది మోడీ గవర్నమెంట్. గల్ఫ్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించడం, యోగా డేతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడం, మన్ కీ బాత్ పేరుతో ప్రతి నెల ప్రజలను పలుకరించడం, డిజిటల్ ఇండియా పేరుతో దేశాన్ని సాంకేతిక పురోగతి వైపు నడిపించడం మోడీ 2 ఏళ్ల పాలనలో చెప్పుకోదగ్గవి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానిగా మోడీ చేసిన విదేశీ పర్యటనలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ 2 ఏళ్ల కాలంలో మోడీ 40 విదేశీ పర్యటనలు చేయగా అందులో అమెరికా 3 సార్లు వెళ్ళొచ్చారు. ఫ్రాన్స్, నేపాల్, రష్యా, సింగపూర్ 2 సార్లు సందర్శించారు. దేశ అవసరాలు, అవకాశాలు, ద్వైపాక్షిక సంబంధాలే లక్ష్యంగా సాగిన మోడీ విదేశీ పర్యటనలు గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయంగా భారత్ పట్ల సుహృద్భావ వాతావరణం ఏర్పడేలా చేశాయి. ఈ 2 ఏళ్ల పాలనలో ప్రధానిగా మోడీకి మెరుపులతో పాటు మరకలు లేకపోలేదు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న మోడీ పనామా పేపర్స్ లీక్ అయ్యాక కూడా నల్లధనమనే మాటే ఎత్తడం లేదు. జీఎస్టీ బిల్లు, పఠాన్కోట్ దాడి, భారత్ పాక్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన, ఢిల్లీ, బీహార్లలో ఓటమి, ఉత్తరాఖండ్ భంగపాటు, రణరంగంగా మారిన యూనివర్సిటీలు మోడీ 2 ఏళ్ల పాలనలో మచ్చలుగా మిగిలిపోయాయి. ఇవే కాకుండా ఫలితాలు రావాల్సినవి మరికొన్నున్నాయి. 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి, మేక్ ఇన్ ఇండియా, పిఎఫ్ సంస్కరణలు, గంగా ప్రక్షాళన, ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ వంటి వాటితో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలకు మోడీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇవి ఎటువంటి ఫలితాలనిస్తాయన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలను చేపట్టి 2 ఏళ్లవుతున్న వేళ బీజేపీ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంది. రేపటి నుంచి జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా వేడుకలు జరపాలని నిర్ణయించారు. ఇండియా గేట్ దగ్గర నిర్వహించే వేడుకలు బాలీవుడ్ అగ్ర హీరోలు కాంత్రయం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా అమితాబ్ ను ఎంచుకోవడం వివాదాస్పదమవుతోంది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినందున భారీ ఎత్తున ర్యాలీలు సభలు నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. రేపు ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన వేడుకలను నిర్వహించనున్నారు. జూన్ 15 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నందున మోదీ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభను సహారానపూర్లో నిర్వహించాలని నిర్ణయించారు. రేపు దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో ఒక్కో చోట ఒక్కో కేంద్ర మంత్రి పాల్గొంటారు. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్, జైపురాలో సుష్మా స్వరాజ్, లక్నోలో అరుణ్ జైట్లీ, బెంగళూరులో వెంకయ్యనాయుడు, చెన్నైలో మనోహర్ పారికర్, కోల్కతాలో సురేష్ ప్రభు, నాగపూర్లో సదానంద గౌడ వేడుకల్లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర వారం రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. శనివారం జరిగే మెగా షోకు ప్రధాని హాజరు కానున్నారు. ఆ రోజు వేడుకలకు అమితాబ్ బచ్చన్ను యాంకర్గా ఎంపిక చేయటం వివాదాస్పదమవుతోంది. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని, మనీ లాండరింగ్ కు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేస్తానని చెప్పిన మోడీ పనామా పేపర్స్ లీకేజీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అమితాబ్ను ఎలా వ్యాఖ్యతగా పెట్టుకుంటారని కాంగ్రెస్ ప్రశ్నించింది. देश की जनता के कौन सा नागरिक इस सरकार के साथ खुश है? जो त्राही त्राही आज किसान हर जगह भाग रहा है, जो नौजवान आज बेरोजगार है, जो महिला आज अपने आप को असुरक्षित समझ रही है, जो असहिष्णुता का वातावरण है, मैं समझता हूं कि ये रिपोर्ट कार्ड जो जनता के समक्ष पेश किया गया है, इससे देश का हर एक नागरिक आशान्वित जो था इस सरकार से अब पूरी तरह से नाखुश और पूरी तरह से बेबस अपने आप को पा रहा है. దీనిపై స్పందించిన బీజేపీ అమితాబ్ను దేశ ప్రజలంతా అభిమానిస్తారని, అలాంటి వ్యక్తిని యాంకర్గా పెట్టుకుంటే తప్పేంటని రివర్స్ అటాక్ చేసింది. తమ సంబరాలను చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడింది. అయితే ఈ వివాదంపై అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. తన తండ్రి ఎలాంటి రాజకీయ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించడం లేదని, ఆ కార్యక్రమంలో కేవలం బాలికా విద్యను గురించి మాత్రమే వివరిస్తారని చెప్పారు. Part of a function where he's talking about educating the girl child. That's not a political event.